కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం అత్యావశ్యకం. ఈ నినాదాన్ని ఆదర్శంగా తీసుకున్న ఓ కళాశాల వినియోగానికి అవసరమైన సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటోంది. ఏటా సుమారు 12 లక్షల మేర విద్యుత్ ఖర్చును తగ్గించుకుంటూ సహజ వనరుల వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ఇంటర్ నుంచి పీజీ వరకు విద్యాబోధన చేస్తారిక్కడ. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 5,500 మంది చదువుకుంటున్నారు. తరగతి గదులతో పాటు అధ్యాపకులు, సిబ్బందికి కేటాయించిన గదులు, క్యాంటీన్, ప్రయోగశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ వినియోగం తప్పనిసరి. ఫలితంగా భారీ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి వచ్చేది. ఏటా నిర్వహణ వ్యయం పెరుగుతూ వస్తోంది. ఎలాగైనా విద్యుత్ వ్యయాన్ని తగ్గించాలని భావించిన కళాశాల యాజమాన్యం సహజ వనరులపై దృష్టి సారించింది. సౌర విద్యుత్తుపై ఆసక్తితో ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుంది. విశాలంగా ఉన్న 3 అంతస్తుల భవనంపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసింది. వ్యయంలో నాబార్డు కొంతమేర రాయితీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కళాశాలలో సౌర ఫలకాల ద్వారా 150 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దానిని పవర్ గ్రిడ్ కు పంపిస్తున్నారు. యూనిట్కు ₹4.05 చొప్పున ప్రైవేటు సంస్థకు కళాశాల చెల్లిస్తోంది. సుమారు 12 లక్షల మేర వ్యయాన్ని పొదుపు చేసుకుంటోంది. సోలార్ ప్యానల్స్ వల్ల మనకి నేచర్ ముందల కోల్ యూజ్ చేయడం వల్ల కొన్ని గ్యాస్ రిలీజ్ అవుతాయి. అలా మాకు సోలార్ ప్యానల్స్ యూజ్ చేయడం వల్ల పవర్ సేవ్ అయింది. సోలార్ సిస్టమ్ అనేది పెట్టాలంటే మనకి ఎక్కువ స్పేస్ ఉండదు ఇంటి పైన, బట్ కాలేజెస్లో మాత్రం ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో 80% కాలేజీలో మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయట్లేదు సోలార్ ప్యానల్ అనేది. ఈ సిస్టమ్ అనేది మన కాలేజీలో మాత్రం 2 years నుంచి వర్క్ అవుతుంది. దీన్ని ఇంకా అన్ని కాలేజెస్ వాళ్ళు కనుక యూజ్ చేస్తే మన కోల్ కానీ వాటర్ ద్వారా మనం పవర్ని జనరేట్ చేస్తాం కదా, దానికన్నా ఇలా చేయడం వల్ల పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది. 150 kV కెపాసిటీకి సంబంధించి మేము ఇక్కడ ప్యానల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డైలీ మాకు 600 యూనిట్స్ జనరేట్ అవుతుంది. అంటే మంత్లీ మాకు 18,000 యూనిట్స్ సోలార్ పవర్ జనరేట్ అవుతుంది. ఈ సోలార్ పవర్ తీసుకెళ్లి నెట్ మీటరింగ్ అంటే మనం గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాం. మేము గ్రిడ్ నుంచి యూజ్ చేసుకునే మీటర్స్కి, ఈ యూనిట్స్కి ఉన్న డిఫరెన్స్కి మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఏపీఎస్సీబీ వాళ్ళు మాకు ₹10 చొప్పున మాకు యూనిట్కి ఛార్జ్ చేస్తారు. ఈ మైత్రి అనే వాళ్ళు మాకు ₹4.05 చొప్పున మాకు యూనిట్ రేట్ క్యాల్కులేట్ చేస్తారు. సో దాని ప్రకారంగా ఒక ₹1,00,000 దాకా మాకు మంత్లీ సేవ్ అవటం జరుగుతుంది అన్నమాట. అందరూ ఇలాంటి పద్ధతుల్ని అనుసరిస్తే ఖర్చు తగ్గడంతో పాటు కాలుష్యానికి దూరంగా ఉండవచ్చని ప్రిన్సిపల్ నారాయణరావు చెబుతున్నారు. మరి ప్రకృతి ఇచ్చినటువంటి సోలార్ ద్వారా మన విద్యుత్తు తయారు చేసుకునే పద్ధతి అనేది మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి. అందులో భాగంగానే మరి మా కేబిఎన్ కాలేజీలో 2018 నవంబర్ నుంచి కూడా మేము ఈ సోలార్ అనేది పెట్టడం జరిగింది. ఇది అందరూ కూడా ఉపయుక్తంగా ఉంటుంది కనుక తప్పనిసరిగా ఇది అందరూ ఫాలో అయితే పొల్యూషన్ అనేది మనం తగ్గించవచ్చు, అలాగే డబ్బు ఆదా కూడా చేసుకోవచ్చు అనేది మా అభిప్రాయం. సూర్యరశ్మి ప్రకృతి ఇచ్చిన సహజ వనరు. ఆ సహజ వనరుని సద్వినియోగం చేసుకుంటే పెద్ద స్థాయిలో విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. ఈ విషయాన్ని పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు తరగతి గదుల్లో బోధన చేస్తూనే ఉన్నారు. కానీ అది ఆచరణలో చేసి చూపించేది మాత్రం అతి కొద్ది మంది. వాళ్ళలో ఒకటే కేబిఎన్ కళాశాల. 2 ఏళ్లుగా విద్యుత్ని సౌరశక్తి ద్వారా ఉత్పత్తి చేస్తూ తమలాంటి ఇతర కళాశాలలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది. కెమెరామెన్ MSNతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.